డీజీపీ గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఏదైతే 9 కేసులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఈరోజు హైదరాబాద్లో మీ పార్టీకి చెందిన అఖిలప్రియ గారిది సంబంధించి కేసు నడుస్తూ ఉంది. అది స్పష్టంగా బయటకు వచ్చేసింది కాబట్టి గమ్ముగా ఉన్నారు. దానికి సంబంధించి ఒక స్పందన ఏమి ఇవ్వరు. కానీ 9 కేసులకు సంబంధించి మీ పార్టీ వాళ్ళు చిన్న చిన్న నాయకులు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళదు. కాబట్టి ఈరోజు ఒకటే అడుగుతాను, ఈ 9 కేసులకు సంబంధించి మీ కార్యకర్తలు కాదు, మా నాయకులు కాదు, మా కార్యకర్తలు కాదు, వీళ్ళు మా పార్టీకి సంబంధం లేదు, మా వాళ్ళు కాదు అని గుండె మీద చేసుకొని నిజంగా బయటకు వచ్చి చెప్పగలుగుతారని అడుగుతా ఉన్నా. ఏదైతే కర్నూలులో డిసెంబర్ 20న ఏదైతే మధ్యమ దేవాలయంలో జరిగిన గుప్త నిధులు, ఈ గుప్త నిధుల కేసులో 8 మంది పట్టుబడితే దాంట్లో 4 తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు, దాంట్లో మాజీ సర్పంచ్లు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఏదైతే కేఈ శ్యాంబాబు గారి ప్రధాన అనుచరులు కూడా ఉన్నారు. ఈరోజు వీళ్ళు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు అని చెప్పగలుగుతారని అడుగుతా ఉన్నా. అలాగే కడప జిల్లా బద్వేలుకు సంబంధించి హనుమంతుడి విగ్రహానికి చెప్పుల దండలో కేవలం ఆస్తి తగాదాకు సంబంధించి దాని రూటు మార్చాలా, దాన్ని ఏదో తప్పిదో పట్టించాలని చెప్పి దాన్ని ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీకి చెందిన బొజ్జన సుబ్బారెడ్డి కాదా? దీన్ని ఎవరు చేయించారో కూడా త్వరలోనే బయటకు వస్తాయి. అలాగే కర్నూలు జిల్లాలో ఆంజనేయ స్వామి గోపురం ధ్వంసమైంది అని చెప్పి దాన్ని ప్రచారం చేసి సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీట్లో కానీ మాట్లాడిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరైతే పార్లమెంటరీ సోమిశెట్టి వెంకటేశ్వర గారు తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రధాన అర్చకుడు అది ఏదైతే ఆ పూజారి స్వయంగా చెప్పడం జరిగింది, ఏదైతే ఆ ఘటన ఏ విధంగా చోటు చేసుకుంది, విద్యుత్ ఎలక్ట్రిక్ షాక్ వల్ల దాంట్లో ఒక అతనికి కాళ్ళు ఇంజ్యూరీ జరిగిందని చెప్పి ఆ బాధితుడు కూడా చెప్పడం కూడా జరిగింది. ఏ విధంగా దాన్ని తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు. అలాగే ఈరోజు ప్రకాశం జిల్లాలో సింగరాయకొండలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహరావు దేవ విగ్రహాన్ని ధ్వంసం చేశారంటే అదొక తప్పుడు ప్రచారం. దానికి సంబంధించి టీవీ5 ఏబిఎన్ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారు ఆ ప్రచారం చేయటం. శ్రీకాకుళంలోకి సంబంధించి ఒక సరస్వతి విగ్రహానికి సంబంధించి విగ్రహంకి డ్యామేజ్ జరిగితే అది 2 సంవత్సరాల క్రితం డ్యామేజ్ జరిగిన విగ్రహం. అక్కడున్న ఉపాధ్యాయులకు తెలుసు, ఆ ఉపాధ్యాయులు కూడా చెప్పారు. అయినా కూడా దాన్ని తీసుకొచ్చి తప్పుడు ప్రచారం చేయటం అక్కడున్న బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. అలాగే రాజమండ్రికి సంబంధించి వినాయకుడి విగ్రహానికి మలం తప్పితం చేశారంటూ ఉద్దేశపూర్వకంగా బుచ్చయ్య చౌదరి గారి ప్రధాన అనుచరుడో పిఎనో ఏదో మొత్తానికి ఆయన తప్పుడు ప్రచారం చేస్తే అక్కడికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్లో వెళ్తే దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఆ కుట్ర చూస్తే అది ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తుంది ఎవరు? దాదాపు ప్రతి కేసులో నర్సరావుపేటలో శృంగేరి మఠానికి సంబంధించి సరస్వతి విగ్రహానికి దాన్ని అపవిత్రం చేశారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులే దానికి సంబంధించి చల్లా మధుసూదన్ రెడ్డి. ఈ విధంగా దాదాపు అన్ని కేసుల్లో కూడా ప్రతి కేసులో తీసుకువెళ్తే దానికి మూలాలు తీసుకువెళ్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు తిత్లీ తుఫాన్లకు సంబంధించి విగ్రహం ధ్వంసం అయితే ఆ ఫోటో తీసుకొచ్చి ఇప్పుడు ధ్వంసమైందని చెప్పి శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి దాన్ని తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని వాట్సాప్లో పెట్టడం, ఆ వాట్సాప్లో షేర్ చేయటం, దాన్ని తీసుకొచ్చి ఒక బీజేపీ నాయకుడు రవికుమార్ అనే వ్యక్తి. అలాగే నిన్న ఒక పాస్టర్కి సంబంధించి కూడా ఒక విషయం జరుగుతోంది. అది ఎప్పుడు జరిగిందంటే అది 5 సంవత్సరాల క్రితమో 3 సంవత్సరాల క్రితమో జరిగిన విషయం. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రచారం చేయటం. ఈరోజు మీరు డేటా తీసుకుంటే గత 5 సంవత్సరాలలో జరిగిన హిందూ గుళ్ళ మీద కావచ్చు, విగ్రహాల మీద కావచ్చు, డేటా తీసుకుంటే ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది. ఈరోజు క్షుద్ర పూజలు చేసే చరిత్ర ఎవరికి ఉంది? దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేస్తూ ఎవరి హయాంలో ఎన్ని జరిగినాయి? ఇట్లాంటి అనేకం మీ హయాంలో విజయవాడలో చూస్తే 40 గుడులు ఏకంగా కూల్చిన ఘన చరిత్ర మీకుంది. క్షుద్ర పూజలు చేసే ఘన చరిత్ర మీకుంది. ఇట్లాంటి దుర్మార్గాలు నీచ చరిత్ర ఎవరికైనా చేయగలుగుతారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని మతాల మీద విశ్వాసం ఉంది, దేవుడంటే భక్తి ఉంది.
ప్రజలంటే మమకారం ఉంది కాబట్టే ఈ రాష్ట్రంలో సంక్షేమం ముఖ్యమంత్రిగా దాదాపు 80,000 కోట్ల పైచీలుక పార్టీలు మతాలు చూడకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ఇచ్చే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే ఈరోజు తప్పుడు ప్రచారాలతో ఈరోజు ఎక్కడ అన్ని బండారాలు బయటపడతా ఉన్నాయి, రోజుకు ఒక బండారం బయటపడతా ఉంటే డీజీపీ మీద యాక్షన్ తీసుకోవాలా? దేని మీద ఎందుకు? విగ్రహాలు కొడితే మీరు పగలగొట్టచ్చు, కానీ వాళ్ళ మీద పూర్తి వివరాలతో బయట పెడుతుంటే మాత్రం మీకు ఎందుకు భయం? నారావారి నరాలలో ఆ వణికి ఎందుకు బయటపడుతుందో, బలహీనత బయటపడుతుంది ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తప్పు చేసినోడు భయపడతాడు. తప్పు చేసినోడే కంగారు పడి అందరి చేత నిన్న ఆహో ఓహో అంటే అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్క ఆధారంతో చెప్తున్నాం, వీళ్ళు మా వాళ్ళు కాదు, మా కార్యకర్తలు కాదు, మా పార్టీకి సంబంధం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పగలుగుతారని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మత సామరస్యాన్ని చెడగొట్టి దాని ద్వారా లబ్ధి పొందాలనే నీచమైన నికృష్టమైన ఆలోచన ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందంటే అదొక చంద్రబాబు నాయుడు గారికే. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాం, పోలీసులు ఏ విధంగా నిజాయితీగా దర్యాప్తు చేస్తూ రోజు ముందుకు వెళ్తా ఉన్నారు. ఇంకా కూడా అన్ని కూడా బయటకు వస్తాయి. బయటకు వస్తే వారి నరాలు తెగే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు అప్పుడు చెప్పలేదంటే ఎక్కడైనా కేసు జరిగితే అరగంటలో చెప్తారా? విచారణ చేసి అన్ని కేసులకు సంబంధించి పూర్తి వివరాలతో ఒక డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం డేటా తీసుకొచ్చి బయట పెడితే వణుకు బుట్టి ఎక్కడ మా బండారాలు బయటపడతాయి, రాముడి విగ్రహం దగ్గర నుంచి అంతర్వేది రథం దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో మీ పాత్ర ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి ఈరోజు భయపడుతూ ఈరోజు మా మీద దాడి చేసే ప్రయత్నం. కాబట్టి ఇంకొకసారి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి రాజకీయాల ద్వారా లబ్ధి పొందాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా ప్రజలే బుద్ధి చెప్తారు. భగవంతుడితో ఆడుకున్నవాడు ఎవడు కూడా బాగుపడిన చరిత్ర లేదు. తప్పకుండా ఇంకా కాస్తో కోస్తా ఉన్నాయి కూడా పోయే పరిస్థితి ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. క్యాబినెట్ ఎందుకు ఈరోజు ఒక సెన్సిటివ్ ఇష్యూ మీద ఈ రాష్ట్రంలో ఒక అపోహలతో ఇష్టం వచ్చినట్టు అంటే ఇట్స్ బీన్ ఎలాగైపోయిందంటే ఎప్పుడో విగ్రహాన్ని డ్యామేజ్ దాన్ని తీసుకొని వచ్చి వాట్సాప్లో పెట్టి ఒక అభూత కల్పనలాగా ఈ రాష్ట్రంలో జరిగిపోతుంది, హిందువుల మీద ఇది జరిగిపోతుంది అని చెప్పి ఒక దీన్ని తీసుకొచ్చే ఒక ప్రక్రియ ఈ రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుందో మీ అందరికీ కూడా తెలుసు. ఇట్లాంటికి సంబంధించి దాదాపు ఒక డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక సెన్సిటివ్ ఇష్యూకి సంబంధించిన విషయం మీద ఆయన ఒక క్లారిటీగా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి ఏ విధంగా జరిగినాయి అని చెప్తే ఒక అధికారి, ఒక డీజీపీ స్థాయి అధికారి ప్రతి ఇష్యూ ఆఖరికి 25 కేసులకు సంబంధించి 9 కేసులు ఇప్పటికే 15 మందిని పట్టుకోవటం జరిగింది, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. 15 మందిని ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంటే దాన్ని ఈరోజు వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నట్టు వాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళు మేము పగలగొట్టిస్తాం, మా వాళ్ళ చేత తప్పుడు ప్రచారాలు చేయిస్తాం, మా వాళ్ళ చేత ఎప్పుడో జరిగినాయి అని కూడా ఇప్పుడే జరిగినట్టుగా చూపిస్తాం, కానీ మమ్మల్ని ఏమీ చేయకూడదు, పోలీస్ యంత్రాంగం స్పందించకూడదు అంటే ఎక్కడ? అసలు అన్నిటికైనా దుర్మార్గమైంది ఇది. ఒక కమ్యూనల్ హార్మోనీని డిస్టర్బ్ చేసే పరిస్థితి, ఒక కమ్యూనల్ ఇది తీసుకురావాలా, ఒక కమ్యూనల్ ఇంబ్యాలెన్స్ తీసుకురావాలని ఆలోచన చేయటం అనేది నాకు తెలిసి అన్నిటికన్నా పెద్ద ద్రోహం, అన్నిటికన్నా పెద్ద క్రైమ్. అట్లాంటి కార్యక్రమాలకి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఇట్లాంటి వ్యక్తుల్ని కనీసం ఈ రోజుకైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళు పాల్పడుతున్న వాళ్ళని సస్పెండ్ చేశారా? కనీసం ఈ రోజుకైనా పార్టీ నుంచి తొలగించారా? లేదు మా వాళ్ళు కాదు అని చెప్పగలిగే ధైర్యం మీకుందా అని అడుగుతా అన్నా. లేదు, ఎందుకంటే చెప్తే వాళ్ళు బయటకు వచ్చి లేదు లేదు ఎవడెవడు నాయకుల పేర్లు చెప్తారన్న భయం, ఎవడెవడు దీన్ని అనుకున్నారని చూస్తారని భయం. కాబట్టి డీజీపీ గారు స్పష్టంగా పూర్తి విచారంతో ఒక సెన్సిటివ్ ఇష్యూని ఒక డీజీపీ స్థాయి అధికారి బయటకు వచ్చి అన్ని రకాలుగా చెప్తే ఈరోజు నరాలు తెగిపోయే వారి నరాలలో బలహీనత, నరాల వీక్నెస్, వయసు పడిపోతుంది కదా, నరాలు తెగే పరిస్తున్నాయి. కాబట్టి ఆ భయంతో ఈరోజు గుంపులు గుంపులుగా బయటకు రావడం జరిగింది. అంతే.
ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక దగ్గర జరిగిందంటే ఎవడో ఇండివిజువల్ చేశాడు. ఇఫ్ యు సీ ద సీరియస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ శ్రీకాకుళంలో, విశాఖపట్నం, రాజమండ్రి, కర్నూలు, తిరుపతి, తర్వాత కడప, అన్ని జిల్లాలకు సంబంధించి దాదాపు సింగరాయకొండ, ప్రకాశం, అంటే చూస్తే ప్రతి జిల్లాలో 1 or 2 ఇన్సిడెన్సెస్ ఒక తప్పుడు ప్రచారాలు చేయటం, దాన్ని ఒక ప్రాంతంలో దాన్ని విస్తరించి ఇది చేస్తున్నారంటే ఖచ్చితంగా లేదు, మా పార్టీకి సంబంధించి కాదు, వ్యక్తులు కాదు వాళ్ళు, మా పార్టీకి సంబంధం లేదు వాళ్ళు, మా పార్టీ వ్యక్తులు కాదు వాళ్ళు అని చెప్తున్నారా? లేదు. ఖచ్చితంగా ఏదో ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేయాలి. ఈరోజు మీరు అందరూ కూడా చూశారు. ఈరోజు 10 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటికి రాని వ్యక్తి కరోనా గారికి ఆఖరికి 13 మంది చనిపోయారు. ఎక్కడ? విజయవాడలో 12 or 13. అప్పుడు రాలా. చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి ఈ కరోనాలో, ఎప్పుడు రాలా. కానీ రాముడి విగ్రహానికి సంబంధించి జరిగినప్పుడు మాత్రం హుటాహుటిన పరిగెత్తుకెళ్ళి దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి బ్లోఅవుట్ చేయాలనుకున్నాడు. అంటే దీని వెనకే వాళ్ళు ఉండకపోతే వెళ్ళాడు. ఎందుకంటే హుటాహుటిన మీరు గమనించండి, లాస్ట్ 10 months ఎప్పుడూ లేడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ కూడా ఏ పరామర్శకు కానీ, ఏ ఒక ఇన్సిడెంట్ కానీ, ఆఖరికి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఎక్కడ కూడా ఆయన కనిపించలే ఈ రాష్ట్రంలో. కానీ దీనికి సంబంధించి మాత్రము వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎందుకు? హీ నోస్ ద ఇన్సిడెంట్. దీని వెనకాల వాళ్ళ పార్టీకి సంబంధించిన చైర్మన్, వాళ్ళ పార్టీకి సంబంధించింది, వీళ్ళ వెనకాల ఎక్కడో దగ్గర ఒక హస్తం ఉంది. కాబట్టి బయటకు హుటాహుటిన పోయి దాన్ని ఒక రాద్ధాంతం చేసి, రచ్చ చేసేసి ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, ఈ రాష్ట్రం క్రియేట్ చేయాలన్న ఇదే కదా ఒక 14 years సీఎంగా ఉన్న వ్యక్తి. సో ఇవన్నీ కూడా ఏంటి? ఈరోజు ఎవరికి లబ్ధి అండి? దీనివల్ల ఎవరికి లబ్ధి? జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధా? దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధా? చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి? ఇట్లాంటి ఏదో కార్యక్రమాలు చేసే దానివల్ల ఏమీ చేయలేకపోయాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ రాష్ట్రంలో సంక్షేమ పాలనతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీ గుండెల్లో, ఎస్సీ గుండెల్లో, ఎస్టీ గుండెల్లో, మైనార్టీల గుండెల్లో ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోతా ఉన్నాడు. పసిబిడ్డల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా జగన్నామ స్మరణం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అట్లాంటి సంక్షేమం తీసుకొస్తా ఉన్నాడు. ప్రతిదీ కూడా పల్లెటూరుల దాకా తీసుకువెళ్తా ఉన్నాడు. కాబట్టి ఇది ఏ విధంగా కూడా చెడగొట్టలేము జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ గుండెల్లో తీలేం. కాబట్టి ఇట్లాంటి దరిద్రమైన నీచమైన ఆలోచనలు చేసి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు చేసుకొస్తే లబ్ధి ఎవరికి? తెలుగుదేశం పార్టీకి. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. క్షుద్ర పూజలు చేసింది ఎవరు అందరికీ తెలుసు. గుళ్ళు కొట్టేసింది ఎవరికి తెలుసు. బూట్లు వేసుకొని పూజలు చేసే వ్యక్తి ఎవరో తెలుసు. కనీసం అమరావతిలో అమరేశ్వరుడి బొమ్మ లేకుండా చేసింది ఎవరో తెలుసు. ఆయనకి ఆయన సొంత వర్గం తప్ప ఈ రాష్ట్రంలో ఎవరి మీద ప్రేమ ఉండదు, భక్తి ఉండదు.